పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీలో గెలిచి టీఎంసీలో చేరినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే ముకుల్ రాయ్పై కూడా హైకోర్టు వేటు వేసింది. ముకుల్ రాయ్ని అనర్హుడుగా ప్రకటించింది కలకత్తా హైకోర్టు. ఈ మేరకు కూడా ఒక సంచలన తీర్పును వెలువరించింది. యాంటీ డిఫెక్షన్ చట్టం కింద కూడా ఈ తీర్పును వెల్లడించింది కోర్టు. కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై కూడా ఆయన గెలుపొందారు. తొలుత టీఎంసీ, తర్వాత బీజేపీ, మళ్ళీ టీఎంసీలో కూడా ముకుల్ చేరటం జరిగింది. ఇక తర్వాత మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ముకుల్ రాయ్ కొనసాగారు. గతంలో కేంద్ర రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు ముకుల్ రాయ్. ఇక ముకుల్ రాయ్పై వేటుతోనైతే మళ్ళీ ఫిరాయింపులపై అయితే ఇప్పుడు చర్చ జరిగింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కలకత్తా హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది, డీటెయిల్స్ ఏంటి? పార్టీ మారిన టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్కి బిగ్ షాక్ తగిలింది. కలకత్తా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఎందుకంటే ముకుల్ రాయ్ మొదట్లో బీజేపీ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి గెలిచారు. అంతకుముందు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. మమతా బెనర్జీతో కలిసి ఉన్నప్పుడు ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో వివిధ రకాల పదవులు కూడా నిర్వహించారు. అయితే 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి ఈ కృష్ణానగర్ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే బీజేపీ నుంచి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత అదే సంవత్సరం ఆగస్టులో ఆయన టీఎంసీకి మళ్ళీ తిరిగి వచ్చారు. టీఎంసీలో చేరారు. టీఎంసీలో చేరిన తర్వాత ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఏదైతే ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఏదైతే స్పీకర్ ఫిర్యాదు చేశారో, ఆ స్పీకర్ ఫిర్యాదు చేసినా కూడా స్పీకర్ పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆయన ఎమ్మెల్యే సభ్యత్వంపై నేడు వేటుపడింది. యాంటీ డిఫెక్షన్ చట్టం కింద ఎమ్మెల్యే ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేయడం జరిగింది. రేణు, అయితే ఈ వ్యవహారం పైన అసెంబ్లీ స్పీకర్ ను సంప్రదించినప్పుడు మాకు ఇంకా కోర్టు కాపీలు అందలేదు, కోర్టు కాపీ అందించిన తర్వాత దీనిపైన చర్యలు తీసుకుంటామంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన సువేందు అధికారి, భీమాన్ బెనర్జీ వీరిద్దరూ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఏదైతే ఈ ముకుల్ రాయ్ పైన ముకుల్ రాయ్ పైన అనర్హత వేటు వేయడాన్ని స్వాగతించడం జరిగింది. రేణు, అయితే కిరణ్, ఇక ఈ సమయంలో కూడా ఇటు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి 10 ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా బయటకు వస్తుంది. దీని మీద చర్యలు తీసుకోమన్నప్పటికీ కూడా స్పీకర్ ఎప్పటికప్పుడు కూడా కాలయాపన చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. రేణు, ఈ అనర్హత పిటిషన్ పైన అనర్హత పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ ను ఎందుకు అనర్హత వేటు వేయలేదంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల జారీ పైన ఆయన టైం బాండ్ కావాలంటూ లేఖ రాశారు. టైం బాండ్ అంటే మళ్ళీ మరో విచారణ సమయంలో కూడా టైం బాండ్ అంటే ఎంత పీరియడ్ అని కోర్టు స్పీకర్ అడిగింది. అయితే స్పీకర్ నిర్దిష్టమైన సమయం చెప్పకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. అయితే చివరికి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు క్లారిటీగా ఒక విషయం చెప్పింది. 3 నెలల్లో మీరు ఈ విషయాన్ని తేల్చండి అంటూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొంతకాలాన్ని కాలయాపన చేశారు. కాలయాపన చేసిన తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మీరు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ తుంగలో తొక్కారు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, మా పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ పక్షపాతగా స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం, సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అప్పుడు స్పీకర్ ఏదైతే గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల జారీ చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా విచారణకు పిలిచారు. ఈ విచారణ సమయం సరిపోవడం లేదంటూ ఆయన మళ్ళీ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. మాకు మరికొంత సమయం పొడిగించమని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఇక్కడైతే దేశంలో ఎమ్మెల్యేల పైన అనర్హత పైన ఒకే నిర్దిష్టమైన అంశాలు ఉండాలి. యాంటీ డిఫెన్స్ చట్టం ఏ చట్టం అయితే ఉందో ఆ చట్టం ప్రకారం హైకోర్టు కూడా వేటేసే అధికారం ఉంది. హైకోర్టులో న్యాయం జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఇచ్చిన టైం బాండ్ను కూడా స్పీకర్ దాన్ని పక్కన పెట్టారు. అనర్హత వేటు వేయలేదు. అదేవిధంగా స్పీకర్ నేను నోటీసులు ఇచ్చాను, ఇంకా సమయం సరిపోలేదు, నాకున్న బిజీ పనుల వ్యవహారాల వల్ల నాకు మరింత సమయం కావాలంటూ ఆయన సుప్రీంకోర్టు కోరడం, సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక కలకత్తా హైకోర్టు కూడా సంచలన తీర్పునే వెలువరించింది. ఎవరైతే పార్టీ మారారో, పార్టీ ఫిరాయింపులు చేశారో
వారిని సస్పెండ్ చేస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది. ఈ మేరకు కూడా ముకుల్ రాయ్ మీద వేటు పడింది పార్టీ ఫిరాయింపు వల్ల. ఇక గతంలో ఈయన కేంద్ర రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఈయన ఇటు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా కూడా ముకుల్ రాయ్ మెరిగారు. అటువంటి ముకుల్ రాయ్ మీద ఇప్పుడు తొలుత టీఎంసీలో గెలిచి తర్వాత బీజేపీలోకి మరలా టీఎంసీలోకి వెళ్ళటం జరిగింది ముకుల్ రాయ్. ఇక అతని మీద ఇప్పుడు ఫిరాయింపుల చట్టం కింద కూడా అంటే ముకుల్ రాయ్ని అనర్హుడుగా ప్రకటించింది కలకత్తా హైకోర్టు.